ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కోసం సీఎం రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేస్తున్నారు. తుమ్మడిహెట్టి బ్యారేజీ ఎత్తు విషయంలో మహారాష్ట్రను ఒప్పించేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశారు. దీంతో ప్రాజెక్టు సాధన దిశగా మరో అడుగు పడింది. మహారాష్ట్ర ఒప్పుకుంటే వెంటనే టెండర్లు పిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. సంవత్సరాలుగా పడావు పడ్డా ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి నీటి మళ్లింపులో భాగంగా కొమరంభీం జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. తమ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశారు. అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో తుమ్మిడిహెట్టిని నిర్మిస్తే ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు తీరవన్న నిపుణుల సూచనల నేపథ్యంలో బ్యారేజీ ఎత్తుపై మరోసారి చర్చ అవసరమని లేఖలో ఫడ్నవీస్ కు సీఎం రేవంత్ వివరించారు. 148 మీటర్ల కంటే కొంత ఎక్కువగా ఎఫ్ఆర్ఎల్ ను పెంచినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువగానే ఉంటుందని అందులో వివరించారు. ఎఫ్ఆర్ఎల్ పెరిగితే గ్రావిటీ ద్వారా నీటిని తెచ్చుకునే వీలుందని ఆ లేఖలో ప్రస్తావించారు. నిజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పథకంలో భాగంగా తొలుత 2008లో తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ప్రతిపాదించారు. అయితే అంత ఎత్తుతో కడితే ముంపు ఎక్కువగా ఉంటుందని మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మధ్య మార్గంగా మరో పరిశీలన చేపట్టే అవకాశమున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రీడిజైనింగ్ పేరిట ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా హడావిడిగా మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాన్ని పూర్తి చేసింది. 2019 నాటి వరదలతో బ్యారేజీల రక్షణ వ్యవస్థలన్నీ చెల్లాచెదురయ్యాయి. వాటికి శాశ్వత మరమ్మతులు చేయకపోవడంతో 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా అన్నారం, సుందిళ్లలో సీపేజీలు బయటపడ్డాయి. వాటికి అప్పుడు మరమ్మతులు చేపట్టినా ఆశించిన స్థాయిలో నీటిని తరలించుకునే అవకాశం ఉండదని నిపుణులు గుర్తించారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం సమీక్షలు చేస్తున్నారు. ఇటీవలి రాష్ట్ర మంత్రుల బృందం కూడా తుమ్మిడిహెట్టిలో పర్యటించింది. తుమ్మిడిహెట్ట ప్రాజెక్ట్ మళ్ళొకసారి రాజశేఖర రెడ్డి గారు హయాంలో కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో కొట్లాడి ఇక్కడ ఆదిలాబాద్ ప్రజలకు న్యాయం కావాలి, ఈ ప్రాజెక్ట్ పెడితే బాగుంటుందని చెప్పి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ శాంక్షన్ కావడం జరిగింది. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. కానీ కేసీఆర్ కేవలం కమిషన్లు దోచుకోవడానికి ఇక్కడ ప్రాజెక్ట్ ఆపి కాళేశ్వరం తీసుకువెళ్ళి 25,000 కోట్ల అయిపోయే ప్రాజెక్ట్ని 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ చేసినాడు. మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినందుకు ఈ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, చెన్నూరు ఈ ప్రాంతాలకు 2 లక్షల ఎకరాల నీళ్లు ఈ ప్రాజెక్ట్ ఇస్తుంది. సో త్వరలోనే ఆదిలాబాద్ ప్రజలు, పాత ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా మంచి రోజులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో వాడిని నచ్చజెప్పి 152 మీటర్లో ఈ ప్రాజెక్ట్ పెడితే బాగుంటుందని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తుమ్మిడిహెట్టి బ్యారేజీని కనీసం 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీనిపై నిపుణులు సలహాలు, సూచనలు తీసుకుంది. 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి నిర్మిస్తే గ్రావిటీ ద్వారా సుందిళ్ల బ్యారేజీకి జలాలు వస్తాయని, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయవచ్చని ప్రతిపాదనలను పరిశీలించింది. సుందిళ్లలో సీపేజీల కట్టడి కోసం పగడ్బందీగా గ్రౌటింగ్, ఇతర మరమ్మతులు చేయాలని, బ్యారేజీ పక్కన ఉన్న గోలివాడ పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయవచ్చని భావిస్తోంది. దీంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం కోసం సంప్రదింపుల ప్రక్రియను ముమ్మరం చేసింది.